హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రేషన్ కేవైసీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, మీరు యాప్ ద్వారా అయితే ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయవచ్చు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో మేరా రేషన్ యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా మీకు ఓపెన్ అయితే చేయగానే ఈ విధంగా రావటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే లాగిన్ ఆప్షన్ అయితే ఇక్కడ బెనిఫిషరీస్ యూజర్స్పై మీరు క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయండి. ఆ తర్వాత క్యాప్చా కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీ ఆధార్కి రిజిస్టర్డ్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసి నెక్స్ట్ పై క్లిక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా క్రియేట్ ఎంపిన్ అని పాపప్ అయితే వస్తుంది. సో ఇన్ కేస్ మీరు ఎంపిన్ అనేది క్రియేట్ అయితే చేసుకోవాలనుకుంటే సో మీరు క్రియేట్ చేసుకోవచ్చు, లేదా స్కిప్ పై మీరు క్లిక్ అయితే చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీరు ఇన్ కేస్ క్రియేట్ ఎంపిన్ పై మీరు క్లిక్ అయితే చేస్తే సో మీరు ఎప్పుడు యాప్ ఓపెన్ చేసినా మీరు ఈ ఎంపిన్ని మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఈ విధంగా పేజ్ అయితే యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే స్కీమ్ నేమ్, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఫోన్ నెంబర్, అడ్రస్ అన్నీ కూడా రావటం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే పెండింగ్ మొబైల్ అప్డేట్స్ అయితే 5 అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ కార్డ్ని మీరు బ్యాక్కి తిప్పి చూస్తే ఈ విధంగా మీ మెంబర్స్ యొక్క నేమ్, వాళ్ళ యొక్క ఏజ్, జెండర్, రిలేషన్ అన్నీ కూడా రావటం అయితే జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, కిందకి మీరు స్క్రోల్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ మేనేజ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అని ఉంది కదా, సో దానిపై మీరు క్లిక్ చేస్తే సో మీ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా రావటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆధార్ కేవైసీ నాట్ వెరిఫైడ్. సో మీరు వాళ్ళ యొక్క ఆధార్ కేవైసీ అనేది సో కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, సో మీరు ఏదైతే మెంబర్పై క్లిక్ అయితే చేసిన తర్వాత వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, రిలేషన్షిప్, అలాగే ఆక్యుపేషన్, యాన్యువల్ ఇన్కమ్, ఆధార్ నెంబర్ ఇవన్నీ కూడా రావటం అయితే జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు బ్యాక్కి వెళ్ళి రేషన్ ఎంటైటిల్మెంట్స్ ఆప్షన్పై మీరు క్లిక్ అయితే చేస్తే ఈ విధంగా డీటెయిల్ అయితే వస్తుంది. సో మీ యొక్క హోమ్ స్టేట్, హోమ్ డిస్ట్రిక్ట్, స్కీమ్, రేషన్ కార్డ్ నెంబర్, ఎఫ్పిఎస్ నేమ్, ఎఫ్పిఎస్ ఐడి, అలొకేషన్ ఇయర్, అలొకేషన్ మంత్, మెంబర్ కౌంట్ ఇవన్నీ కూడా రావటం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి మీరు చెక్ అయితే చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.